ట్రంప్ దోసే కానీ శిక్షేమీ విధించట్లేదు. హస్మనీ కేసులో కోర్టు తీర్పు. అధ్యక్షుడు కానుండడమే కారణం. దోషిగా పీటమెక్కుతున్న తొలినేత. హస్మనీ కేసులో అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు శిక్ష నుంచి బేషరతుగా మినహాయింపు ఇస్తున్నట్లు న్యూయార్క్ కోర్టు ప్రకటించింది. మన్హాటన్ జడ్జి జువాన్ ఎం. మర్చన్ శుక్రవారం ఈ మేరకు తీర్పు వెల్లడించారు. ట్రంప్ దోషేనని ఆయన పునరుద్ఘాటించారు. అయినా ముందే ప్రకటించిన మేరకు ట్రంప్కు శిక్ష కానీ జరిమానా కానీ విధించడం లేదని స్పష్టం చేశారు. అధ్యక్షునిగా ట్రంప్కు సంక్రమించబోయే అపరిమితమైన అధికారాలు న్యాయపరమైన రక్షణ, శిక్ష నుంచి మినహాయింపు కల్పిస్తాయే తప్ప కోర్టు తీర్పును అడ్డుకోజాలవు. అధ్యక్షునిగా ఆయన పాలనా పగ్గాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఒకవైపు, చట్టానికి ఎవరు అతిథులు కారాదన్న ప్రజల ఆకాంక్షలు మరోవైపు, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఇలా తీర్పు ఇవ్వాల్సి వచ్చింది అని వివరించారు. దాంతో ఇది తనకు దారుణమైన అనుభవం అంటూ ట్రంప్ వాపోయారు. తన ఫ్లోరిడా నివాసం నుంచే లాయర్తో కలిసి ఆయన వర్చువల్గా విచారణలో పాల్గొన్నారు. తాను నిర్దోషినని పదే పదే వాదించారు. ఈ కేసు నాపై రాజకీయ వేధింపుల్లో భాగం. ఇదంతా నా ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ సాధించా అని చెప్పుకొచ్చారు. ఆయన లాయర్ సైతం అదే వాదన వినిపించారు. కానీ న్యాయమూర్తి వాటిని ఆలకించలేదు. దాంతో అమెరికా చరిత్రలోనే దోషిగా తేలి మరీ అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న తొలి నేతగా ట్రంప్ నిలిచారు. తీర్పుపై ప్రాసిక్యూటర్లు కూడా అభ్యంతరం తెలపలేదు. అయితే శిక్ష నుంచి తప్పించుకునేందుకు న్యాయ వ్యవస్థపైనే ట్రంప్ పదే పదే దారుణ రీతిలో దాడికి దిగారంటూ ఆక్షేపించారు. ఇలాంటి కేసులో సాధారణంగా కనీసం 4-5 ఏళ్ల శిక్ష పడుతుంది. హస్మనీ కేసు కారణంగా అమెరికా చరిత్రలో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షునిగా కూడా ట్రంప్ నిలవడం తెలిసిందే. శృంగార చిత్రాల తార స్టార్మీ డేనియల్స్తో తన లైంగిక సంబంధాలపై నోరు విప్పకుండా 2016 అధ్యక్ష ఎన్నికల వేళ ప్రచార విరాళాల నుంచి ఆమెకు అక్రమంగా $1.3 లక్షల చెల్లించారని ట్రంప్పై ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఆయనపై ఏకంగా 34 రకాల అభియోగాలు నమోదయ్యాయి. వాటన్నింటిలోనూ ట్రంప్ దోషేనని 6 వారాల విచారణ అనంతరం 12 మంది జడ్జిల ధర్మాసనం గత మేలో తేల్చింది. నవంబర్లోనే శిక్ష ఖరారు చేయాల్సి ఉండగా ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా గెలిచారు. ఈ నేపథ్యంలో క్రిమినల్ విచారణ నుంచి తనకు రక్షణ ఉంటుందని ఆయన వాదించారు. కానీ అలాంటిదేమీ ఉండబోదని న్యాయమూర్తి ఇటీవల తేల్చారు. అయితే జనవరి 10న శిక్ష విధిస్తా, కాకపోతే బేషరతుగా వదిలేస్తూ నిర్ణయం తీసుకుంటా అని చెప్పారు. ఈ తీర్పును అడ్డుకునేందుకు ట్రంప్ చివరిదాకా విఫలయత్నం చేశారు. గురువారం రాత్రి హుటాహుటిన సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. తీర్పు ప్రక్రియను ఆలస్యం చేసేలా జడ్జిని ఆదేశించలేమంటూ న్యాయమూర్తులు 5-4 మెజార్టీతో తీర్పు వెలువరించారు. ఆయనపై దాఖలైన 4 క్రిమినల్ కేసుల్లో ఇదొకటి. అమెరికా అధ్యక్షునిగా జనవరి 20న ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనుండడం సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా 3 కేసులు విచారణకు వచ్చే అవకాశం లేదు.